2022 మొత్తం టాలీవుడ్ హిట్లతో నిండిపోయింది. ఇక ఇయర్ ఎండ్ వచ్చేసింది. ఈలోపు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో రీసౌండ్ చేసిన హీరోల లిస్ట్ తేలిపోయింది. ప్రభాస్, బన్నీ అండ్ కో ఈ ఏడాది సందడి చేయలేకపోయారు. కానీ ఈ ఇయర్ మాత్రం చెర్రీ, తారక్ ట్రెండ్ సెట్ చేశారు. ఇలానే ఈ ఏడాది మరికొందరు స్టార్స్ బాక్స్ ఆఫీస్ని ఊపేశారు. సో ఆ లిస్ట్లో బెస్ట్ ఎవరు? టేక్ ఎ లుక్. 2022కి టాలీవుడ్ బ్లాక్ బస్టర్లతో సెండ్ ఆఫ్ ఇస్తోంది. కరోనా కష్టకాలంలో కూడా కాసుల వేటలో తెలుగు సినిమా వెనుకబడలేదని ఈ ఇయర్ రిపోర్టుతో తేలింది. RRR, భీమ్లా నాయక్ ఇలా బ్లాక్ బస్టర్లతో ఈ ఇయర్ మొదలైంది. భీమ్లా నాయక్ హిట్ తో పవన్, RRR సక్సెస్ తో తారక్, చెర్రీ అంతా ఈ ఏడాది దుమ్ము దులిపారు. ఇక సర్కారు వారి పాట హిట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ మీద దాడి చేసిన హీరోగా దూసుకు వెళ్లాడు. ఈ ఇయర్ ప్రభాస్ కి కలిసి రాలేదు. రాధేశ్యామ్ హిట్ మెట్టుకలేదు. ఇక ఆచార్య ఫ్లాప్ తర్వాత గాడ్ ఫాదర్ గా వచ్చి సోసోగా సందడి చేసిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్యతో కొత్త ఏడాది మీద దాడి చేయబోతున్నాడు. అలా సరిపెట్టేశాడు. టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో ఈ ఏడాది చెర్రీ, తారక్, పవన్ తర్వాత స్థానంలో నిఖిల్ నిలిచాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకుని సడన్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాడు. ఈ ఏడాది నాకి బ్రహ్మాస్త్ర లాంటి పర్లేదనిపించిన మూవీసే తప్ప ఘోస్ట్ గాని, బంగారాజు గాని కలిసి రాలేదు. వెంకీకి ఓరిదేవుడా, దృశ్యం 2తో హిట్లొచ్చాయి. కానీ బ్లాక్ బస్టర్లు దక్కలేదు. F3 సక్సెస్ తో మాత్రం వెంకీ ఎలాగోలా ఈ ఏడాది టాప్ లేపేసిన స్టార్స్ లిస్ట్ లో చేరాడు. ఇక ఈ ఏడాది పుష్ప 2 డిసెంబర్ లో వస్తుందనుకున్నారు. కానీ పుష్ప హిట్ తర్వాత సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకువెళ్లటమే ఆలస్యమైంది. ఈ నెలలో పుష్ప 2 రావాలి. కానీ ఇదే నెలలో పుష్ప 2ని పట్టాలెక్కించాల్సి వచ్చింది. అంటే వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పుష్పరాజ్ సందడి ఉండదు. సో ఇలా ఈ ఏడాది బన్నీ సందడి మిస్ అయింది. బాలయ్య కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే అఖండ అంటూ సందడి చేశాడు. ఈ ఏడాది వీరసింహారెడ్డి క్రిస్మస్ కి ప్లాన్ చేశాడు. కానీ కుదరలేదు. ఫైనల్ గా సంక్రాంతికి బాలయ్య సందడి అంటున్నారు. అలా ఈ ఏడాది సందడి చేసిన స్టార్స్ లిస్ట్ లో బాలయ్యకు స్థానం దక్కలేదు.